వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మనం వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో చేతుల మొబైల్ ఉంది, అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఉంది అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా జీవితకాలం ఎందుకు వాళ్ళని ఫాలో అయ్యామని మీరు బాధపడుతుంటారు. మన చుట్టుపక్కల వాళ్ళే కదా వాళ్ళ పేజీలు ఫాలో అవుదాం అనుకుంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాంటి ఒక ముగ్గురిని నేను మీకు చూపిస్తాను. పొరపాటున అటువంటి వాళ్ళు మీ గ్రూపులో ఉంటే మాత్రం ఇమీడియట్గా పోలీసులు తెలియజేయండి. ఆ ముగ్గురు ఎవరో ఒకసారి ఈ ఫోటోలు చూడండి. చూస్తారు కదా, ఈ ఫోటోల్లో ఉన్న ముగ్గురు షరీఫ్, సోహెల్ బేగ్, డానిష్. వీళ్ళ ముగ్గురు కూడా జిహాద్ కోసం అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ అనే ఒక సంస్థను స్టార్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా యువతని రెచ్చగొట్టడం, అలాగే మనకు ప్రపంచవ్యాప్తంగా ఏవైతే బ్యాన్ అయ్యాయో ఉగ్రవాద సంస్థలు వాళ్ళతో చేతులు కలపడం, అంటే ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలు, అలాగే అల్ ఖైదా లాంటి సంస్థలతో వీళ్ళు టచ్లోకి రావడం, వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ని వీళ్ళు ఫాలో అవ్వడం, అలాగే వాళ్ళకి సంబంధించిన వీడియోల్ని షేర్ చేయడం, అలాగే వీళ్ళకి సంబంధించి అంటే ముఖ్యంగా బిన్ లాడెన్ లాంటి వాళ్ళ వీడియోల్ని వీళ్ళు షేర్ చేయడం, అలాగే ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థల్లో వాళ్ళు ఉండే గెటప్లోనే వీళ్ళు ఉండడం, అలాగే ఇండియా జెండాని తీసేసి ఆ జెండాలో పాకిస్తాన్ జెండాని పెట్టడం, ఇటువంటి వీడియోల్ని సోషల్ మీడియాలో రెగ్యులర్గా పోస్ట్ చేయడం, యువత మొత్తాన్ని ఆకర్షించడం లాంటివి వీళ్ళు ముగ్గురు చేస్తూ ఉన్నారు. అయితే ఇందుట్లో ముఖ్యంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ అనేది మొత్తాన్ని గమనించింది. అసలు వీళ్ళ వ్యవహార శైలిని గమనిస్తూ వచ్చింది. సరైన టైంలో అదును చూసి వీళ్ళందరినీ కూడా విజయవాడలో నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళని ఎంక్వైరీ చేస్తే విస్తుపోయే నిజాలు అనేవి బయటపడ్డాయి. అవి ఒకటి కాదు, రెండు కాదు. వీళ్ళు చేసిన పనులు చూస్తుంటే నిషేధిత ఉగ్రవాద సంస్థనైన అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఐసిస్తో నిరంతరం సంబంధాలు వీళ్ళు కొనసాగిస్తున్నట్టుగా కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. అలాగే విదేశాల్లో హ్యాండ్లర్స్ని వాళ్ళ ఆదేశాల మేరకు భారత్పై యుద్ధం గజ్వాయే హింద్ కోసం వీళ్ళు పనిచేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ నెట్వర్క్ ఆల్రెడీ విస్తరించింది కాబట్టి వాళ్ళకి సంబంధించి వీళ్ళు ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ను కూడా వీళ్ళు ఎలా తీసుకోవాలి అనే దానిపైన కూడా సోషల్ మీడియాలో రెగ్యులర్గా వీళ్ళు వీడియోల్ని షేర్ చేయడం, అలాగే షేర్ చేస్తూ దానికి తగ్గట్టు వీళ్ళు కూడా ఫాలో అవడం లాంటివి చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ఏదైతే అంటే ఈ మొత్తం ముగ్గురులో ఇందులో భవానీపురానికి చెందిన మహమ్మద్ డానిష్, బిర్యానీ పాయింట్లో పనిచేసే మహంతీపురానికి చెందిన మీర్జా సోహెల్ బేగ్ వీళ్ళిద్దరూ కలిసి జిహాద్ కార్యకలాపాలని మరింత విస్తృతం చేయాలని ప్లాన్ చేశారు. అందుట్లో ముఖ్యంగా విదేశీ హ్యాండ్లర్లైన అల్ హకీమ్ షుకూర్తో రహమతుల్లా సామాజిక మాధ్యమాలు అంటే సోషల్ మీడియా ద్వారా వీళ్ళని పరిచయం పెంచుకోవడం కూడా స్టార్ట్ చేశాడు. దీంతోపాటు ఏదైతే మనం మొదట చెప్పుకున్నాం కదా ఏక్యూఐఎస్ అంటే మనం అల్ ఖైదాకి సంబంధించిన ఏక్యూఐఎస్తో సంబంధాలున్న బీహార్కి చెందిన షాద్మల్ దిల్షుక్, అలాగే హైదరాబాద్కి చెందిన సైదా బేగంతో చేతులు కలిపారు. తర్వాత ఐసిస్తో సంబంధాలు ఉన్న బెనెక్స్కామ్ గ్రూపుకి చెందిన అజ్మనుల్లా ఖాన్ అతని బీహారు, లక్కీ అహ్మద్ ఇతని ఢిల్లీ, మీర్ ఆసిఫ్ అలీ పశ్చిమ బెంగాల్, అలాగే జీషాన్ రాజస్థాన్, అబ్దుల్ సలాం కర్ణాటక, షారుఖ్ ఖాన్ అలాగే ఫియాజ్ ఉర్ రెహమాన్ మహారాష్ట్ర. సో వీళ్ళు ఇటువంటి వాళ్ళందరితో కూడా సంబంధాలు పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఉగ్ర కార్యకలాపాలు ఎలా చేయాలనేది వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు వీళ్ళకి మానిటరింగ్ చేస్తూ ఉంటే వీళ్ళంతా కూడా దాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. అయితే ఇందులో వీళ్ళు ఏం చేస్తారంటే పాకిస్తాన్లో మిలిటెంట్ శిక్షణ ఏ విధంగా ఇస్తారనే వీడియోని రెగ్యులర్గా చూడడం, అలాగే బిన్ లాడెన్కి సంబంధించిన వీడియోని షేర్ చేయడం, అతనికి సంబంధించిన ప్రసంగాల్ని షేర్ చేయడం, వాళ్ళలాగే జైషే మహమ్మద్ లాగా గెటప్ వేసుకోవడం, అలాగే ఇండియన్ జెండా ప్లేస్లో వాళ్ళు పాకిస్తాన్ జెండాను పెట్టడం, ఇండియా జెండాను అవమానించే విధంగా పోస్టులు చేయడం, ఇటువంటివన్నీ చేయడమే కాదు దీంతోపాటు వాళ్ళు సేమ్ వాళ్ళలాగానే మొహానికి మాస్కులు వేసుకుని బెదిరించేలాగా లేకపోతే యువతని అంటే ఏదైతే ఇటువంటి సంస్థలకి ఆకర్షితులు అవ్వాలనుకుంటున్న వాళ్ళందరినీ కూడా వీళ్ళందరూ ఒక తాటి మీద తీసుకురావడం, వాళ్ళ అకౌంట్లన్నింటినీ కూడా వీళ్ళు ఫాలో అవ్వడం, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వీళ్ళని ఆ ఉచ్చులోకి దింపడం, ఇటువంటి పనులే వీళ్ళు చేసేది. సో ఇటువంటి అన్నింటినీ కూడా వీళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉండడాన్ని గమనించింది కౌంటర్ ఇంటెలిజెన్స్, అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా దీన్ని గమనించి మొత్తం వీళ్ళపైన ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది. నిఘా పెట్టడంతో వీళ్ళ బండారం మొత్తం కూడా బయటపడింది. ముగ్గురు కూడా విజయవాడలో ఒక 3 అంతస్తుల బిల్డింగ్లో పైన ఉంటున్నారు. వాళ్ళంతా కూడా రెగ్యులర్గా ఏ విధంగా వీళ్ళందరూ రెచ్చగొట్టే ప్రసంగాల్ని షేర్ చేస్తున్నారు, వాటిలన్నింటినీ కూడా ప్రతిదీ కూడా మానిటరింగ్ చేస్తూ సరైన టైంలో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు పట్టుకున్నాక అసలు మొత్తం విషయాలను బయటికి లాగితే నిజంగా ఆశ్చర్యపోయే పరిస్థితి. వీళ్ళ ముగ్గురు ఉంటూ సాధారణంగా అందరితో పాటు తిరిగి ర్యాపిడో బైకులు, బిర్యానీ పాయింట్లో పనిచేయడం, అలాగే పెయింటింగ్ పనిచేయడం, ఇటువంటి చిన్న చిన్న పనులు చేసి వీళ్ళ వెనకాల ఇంత పెద్ద కుట్ర దాగి ఉందా అనే పోలీసులు కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి కనబడుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మన చుట్టూ ఉండే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు
వాళ్ళు చేస్తున్న కార్యకలాపాలు అలాంటివి అనేది గమనించకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది వాళ్ళపైన ఉపా చట్టాన్ని ప్రయోగించారు. అంటే జీవితకాలం ఇక వాళ్ళు జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఉగ్రవాద సంస్థలతో లింక్ ఉన్న వాళ్ళందరినీ కూడా యాంటీ టెర్రరిస్టుల కింద వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా అదేవిధంగా ట్రీట్ చేస్తూ ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే వీళ్ళ వెనకాల ఎవరున్నారు, అలాగే వీళ్ళని ప్రేరేపిస్తున్న వాళ్ళు ఎవరైనా కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. కేవలం విజయవాడ మాత్రమే కాదు, విజయవాడతో పాటు వీళ్ళు ఏ రాష్ట్రాలకు సంబంధించిన ఏ జిల్లాలకు సంబంధించి వాళ్ళందరితో టచ్లో ఉన్నారు. అలాగే వీళ్ళకి సంబంధించిన చాటింగ్ని బయట తీస్తున్నారు. అలాగే వీళ్ళతో పాటు అంటే ఎవరైతే ఉగ్రవాద సంస్థలకి ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ వెనకాల ఎవరున్నారు, ఇటువంటి వివరాలన్నింటినీ కూడా పోలీసులు 1 by 1 ఎంక్వైరీలు అవుతున్న పరిస్థితి. దీంతో పాటు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీళ్ళని ఎవరు ఫాలో అవుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఆల్రెడీ ఆ ఉచ్చులోకి దిగిపోయారు. మిగిలిన యువకుల్ని విజయవాడలో ఉన్న విజయవాడే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరైతే వీళ్ళ పేజెస్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరిపైన కూడా పోలీసులు నిఘా పెట్టారు. వాళ్ళ కదలికలపైన కూడా పోలీసులు నిఘా పెట్టిన పరిస్థితి. సో వాళ్ళందరికీ సంబంధించి ఖచ్చితంగా ఇటువంటి ఏదైతే దేశానికి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పట్టుకొని తీతామని చెప్పి పోలీసులు చెప్తున్న నేపథ్యంలో మన చుట్టూ ఉన్నవారు ఎవరు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు చేసిన పోస్టులు ఏంటి, దేశానికి వ్యతిరేకంగా వాళ్ళ ఒక్క పోస్ట్ చేసినా చాలు వాళ్ళ వెనకాల దేశానికి వ్యతిరేకంగా పోస్ట్ చేస్తే ఖచ్చితంగా ఏదైతే ఉగ్రవాద సంస్థలు ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళని మరింత రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు మరీ చెప్తున్నారు, మనం సెర్చ్ చేసే పేజెస్ కానీ అలాగే మనం ఫాలో అయ్యే మనుషులు కానీ వీళ్ళందరి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒక్క పోస్ట్ అయినా మీరు కనుక ఏదైతే పాకిస్తాన్కి సపోర్ట్గా లేదా ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్గా ఏదైనా దేశానికి వ్యతిరేకంగా మీరు ఒక్క పోస్ట్ పెట్టినా కూడా ఈజీగా కనిపెట్టే యాక్సెస్ అనేది ప్రస్తుతం ఉంది. సో ఖచ్చితంగా అంటే వెంటనే పట్టుకోకపోవచ్చు, వీళ్ళ కార్యకలాపాలన్నింటినీ కూడా మానిటరింగ్ చేసి ఖచ్చితంగా ఈ ముగ్గురిని పట్టుకున్నట్టే మిగతా వాళ్ళని కూడా పట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ ముగ్గురిని కూడా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అయితే రిమాండ్ విధించిన పరిస్థితి. వీళ్ళ వెనకాల ఎవరున్నారు, అలాగే ఇటువంటి విజయవాడలో ఎటువంటి ఏమైనా ఉగ్ర కార్యకలాపాలు ఏమైనా కొనసాగించడానికి వీళ్ళు ఏమైనా ముందుకు వచ్చారా, అలాగే విజయవాడలో వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ పేజీ పెడితే ఆ పేజీని ఫాలో అవ్వద్దు, ఏ గ్రూప్ పెడితే ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వద్దు. అలాగే మెసేజ్లు కూడా ఎవరు పెడితే వాళ్ళు పర్సనల్గా పెట్టద్దు. పెడితే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా దేశ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్న వారి జాబితాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి చిన్న విషయాలు రెచ్చగొట్టే ప్రసంగాలు రెచ్చగొట్టే వాళ్ళ మనుషుల పట్లయితే అప్రమత్తంగా ఉండాలని విజయవాడ పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఉగ్రవాదుల కదలికలపైన అయితే నిఘా పెట్టిన పోలీసులు అయితే సక్సెస్ఫుల్గా వీళ్ళ ముగ్గురిని పట్టుకున్నారు. వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళపైన అయితే పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. త్వరలోనే ఎవరైతే వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వచ్చారో వీళ్ళని ఫాలో అవుతూ వచ్చారో వాళ్ళని కూడా పట్టుకుని తిరుగుతామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.